Good morning, Maya. Hello, namaste. Assalamu alaikum. Welcome back to the new vlog. Maya, మా దుర్గా ప్రసాద్ గారు ఊరే రెస్టారెంట్ వీడియోలకి నువ్వు వెళ్ళి దొబ్బు తినేస్తున్నావు. ఇంట్లో ఏదో వండుకుంటేనో లేకపోతే ఏ ఎగ్జిబిషనో లేకపోతే రోడ్ల మీద తిరిగే వ్లాగ్స్ నన్ను పట్టుకెళ్తున్నావు అని చెప్పేసి తెగ ఫీల్ అయిపోయి పెద్ద డైలాగులు ఇస్తాడు. ఆడికి ఈ రోజు డోల్ తీర్చేస్తాను. అయితే ఈ రోజు మేము KPHP ప్రగతి నగర్ లో ఉన్న కృతుంగా అనే రెస్టారెంట్ కి వెళ్తున్నాము. ఆల్రెడీ ఈ రెస్టారెంట్ వీడియో మనం చేసాం, చాలా మంది చూసారు. టేస్ట్ కూడా అక్కడ బాగుంటది. ఆడి కూడా పట్టుకెళ్లి ఆడితో తినిపించి ఫుడ్ బ్లాగర్ కష్టం అంటే ఏంటో ఆడికి చూపిస్తా. వీడియో అయితే చాలా బాగుంటది, మంచి టెంప్టింగ్ గా ఫన్నీగా ఉంటది. మాయా వీడియో లైక్ చేయడం మర్చిపోతే పద ఏం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చలో మాట్లాడరా. నేను మాట్లాడేది ఏదో ఒకటి మాట్లాడు. బాగున్నారండి అందరూ. నా ఫ్యాన్స్ అందరికి చాలా థ్యాంక్స్ అండి బాబు. నేను ఇంత ఫేమస్ అయిపోతున్నాండి ఫస్ట్ నుండి వీడియోలో ఉండేవాడు. ఏంటి కింద ఎవడో ప్రసాద్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏదో పెట్టాడు, అసెంబ్లా ప్రసాద్ మై ఫ్యాన్స్ అసెంబుల్ అని పెడితే 60 లైకులు వచ్చినాయి. అది పట్టుకొని నాకు దినం చేసేస్తున్నాడు. కుళ్ళుకోక మావా. లేదు మా కుళ్ళు అస్సలు లేదు. మేము ప్రగతి నగర్ లో ఉన్న కృతంగా రెస్టారెంట్కి వచ్చాం. మా ప్రసాద్ గడికి మంచి ట్రీట్ ఇద్దామని. తిని ఎలా ఉన్నాయో చెప్పాలరా. ఓకే డన్. రాగానే అరిటాకులు పెట్టారు. అరిటాకుల్లో తినడం మీ స్పందన ఎలా ఉంది? చాలా రోజుల తర్వాత అరిటాకులో తినడం వల్ల ఏదో తెలియని నా ఫ్యాన్స్ కోసం ఇదంతా అంకితం. 60 లైకులకే ఏదైనా 1, 2, 3 తర్వాత స్టార్ట్ అవుతుంది. నాకు మాత్రం 60 తర్వాత స్టార్ట్ అయింది. మటన్ బోన్ సూప్ ఒకటి చెప్పాం, ఓ బోన్ వేసారు. అసలే జలుబు చేసింది నాకు కూడా సేమ్ అండి. బా అయిపోయిందిరా. బాగుంది కదా, సూపర్ ఉంది సూప్, చాలా బాగుంది. మా ఇందులో ఉంటుంది అంటావు ఏమైనా? పందిమా ఉంటుందా? నువ్వురా ఉండదా? చూద్దాం. గట్టిగానే పిలుస్తుంది అమ్మాయి. బాబు ఊపిరేపు చచ్చిపోతానేమో అంత గట్టి పిలిచాను. లేదురా ఇదిగో కింద కొట్టేశాడు, వెళ్ళి ఊరిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. చెప్పానా మటన్ కొట్లు ఏమైనా పని చేసావంటే అంత కరెక్ట్గా చెప్పు. అబ్బా ఊరికేమో దుమ్మున్నట్లు నాకు అక్కడే డౌట్ వచ్చి. కుర్రాడు చెప్పురా బాబు. నెక్స్ట్ ఈ ఐటెం పేరు వెజ్ 99 అంట. మంచి కలర్ఫుల్గా ఉంది మా. టేస్ట్ ఎలా ఉంటుందో కానీ వెజ్, కానీ చూడడానికి చికెన్ ఉన్నట్టు ఉంది. వేసుకోరా, వెయ్యాలా నేనే? చాలా బలిసిందిరా 60 లైకులు రాగానే. చాలు, సెలబ్రిటీలో ఫీల్ అయిపోతున్నాం. కాలిపోతుంది, ఒక్క చూపిలేదు, కాలిపోతుంది. బాబా తినేసావేంట్రా? వీడియోలు పడుతున్నాగా నా రివ్యూస్ నేను కూడా చెప్పుకోవాలి. భలే ఉందా? ఏం వేసాడంటే లోపల? కొంచెం ఆయన తినరులేండి, హెల్తీ ఫుడ్ ఎప్పుడు తినరాడు. కొంచెంగా ఉంది, లోపల సాఫ్ట్గా ఉంది. మంచి చైనీస్ స్టార్టర్. చెప్పమా ఎలా ఉందో వర్ణించరా ఈ ఐటమ్. ఫుడ్ బ్లాగింగ్ అంటే ఈజీ అనుకుంటున్నావు కదా, తిని ఎలా ఉందో చెప్పు. కామెడీ చేయగలరు కానీ ఫుడ్ బ్లాగ్ చేయలేదండి. నువ్వు కామెడీ కూడా చేస్తున్నావా? నా ఫ్యాన్స్ తెలుసు. 60 లైకులకి కడుపులో నొప్పి వస్తుంది అన్నాడు. ఎందుకు అన్నాను, వెజ్ తింటే నాకు కడుపులో నొప్పి వచ్చేది అంట. నిజమేనండి. మా ఈ ఐటము చింత చిగురు మటన్ అంట మావా. చింత చిగురు మటన్ అంట. చింత చిగురిని మిక్సీ కొట్టి అది మటన్లో వేసి చేస్తారంట. టేస్ట్ చూద్దాం. చింత చిగురు మటన్ ఇప్పుడు దాకా తినలేదు నేను తెలియదు. మటన్ తీసి చూడండి. సూపర్ కుక్ అయింది. రియల్లీ అవసరం. చెప్పు మావా, నేను చెప్పను. బాగుందండి, చిన్న పులుపు తగులుతూ టేస్ట్ చాలా భలే ఉంది మటన్. ఆ మటన్ పైన అది ఉంది చూసారా, ఏమంటారు దీన్ని, చిన్న లైట్ గ్రేవీ, సెమీ గ్రేవీ లాగా. బా పుల్లగా వేరే లెవెల్. వదిలిపోయింది. అన్ని బోన్లెస్ పీసులే అనుకుంటా. చూడు బోన్ ఏమైనా వచ్చిందా నీకు? అన్ని బోన్లెస్. అన్ని బోన్లెస్ పీసులు. మస్ట్ ట్రై ఐటమ్. ఈ ఐటము గోంగూర టిక్కా అంట. ఇది చూడండి దేని మీద పెట్టారు చూడండి. ఈ అబ్బా జీవితం. ఇదేంట్రా, ఇది క్యాబేజీ. ఆ లేయర్ తీసి లేయర్ మీద పెట్టి తీసుకొచ్చారు. నీట్గా సర్దారు. సరే అట్లా సంగతి మనకి ఎందుకు కానీ. మొత్తం 8 పీసులు వేసారు మాయా. నాకు 2, మా 2 వేసుకోరా. ఎక్కువ వేసుకో మాకు. దిష్టి తగులుతుందండి. చికెన్ టిక్కా పైన ఏదో వేసారు, సెమీ గ్రేవీ. బాబా చాలా బాగుంది. ఇది కూడా పుల్లగా ఉంది కదా. చాలా రోజుల తర్వాత వచ్చిన దాంట్లో ఫుడ్ బాగుంది. అదిరిపోయింది. మొన్న తిన్న 4 ఐటెంలు కూడా బాగున్నాయి. ఎక్కడైనా 1, 2
బాగుంది. ఏమన్నా అటు ఇట్లో ఉంటాయి కానీ ఇప్పుడు దాకా తిన్న 3 ఎదిరిపోయింది. సో చికెన్ చూడండి కరిగిపోతుంది, నాకు కరకాల్సిన పని లేదు. నువ్వు చేసుకున్నావేంటి ఇడికి? దీని పేరేంటి తెలుసా? రాయలసీమ కోడి ఫ్రై. తెలియదని చెప్పాలి. నేను చెప్పకుండా నీకు ఎలా తెలుస్తుంది అంటాను నేను. అప్పుడు సారీ తెలియదు. నేను చెప్పకుండా నీకు ఎలా తెలుస్తారా? తెలీదు. కటింగ్ లేకుండా పెడతాను. ఇది రాయలసీమ కోడి వేపుడు అంట. చూద్దాం. కోడి ఫ్రై అన్నా వేపుడు అన్నా ఒకటే కదరా. ఫ్రై అండ్ ఆయిల్ ఫ్రై ఉంటుంది, వేపుడు అంటే వేపడం. ఆయిల్ వేపరా? ఆయిల్ ఎందుకు వేపుతారు? మరి దేంట్లో వేపుతారు? మన నీళ్ళలో వేపుతారా? ఊర్రా బాబు నీది చిచ్చి. బా ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు మామూలుగా ఉండదు. ఇది వేసుకోమా వెయ్యాలా? దీన్ని కూడా నేనే వేసుకుంటాను. ఏది నేస్తాలేమో అసలు గెస్ట్ వద్దులే పైన మొత్తం ఫుల్ హెవీ గ్రేవీ. అది కూడా వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, అల్లం, జీలకర్ర. వెల్లుల్లిపాయలు, అల్లం ఎక్కడ చెప్పు. అల్లం, జీలకర్ర, కొంచెం ధనియాల పొడి, కొంచెం లవంగాలు, గజగజ. ఎలా ఉంది? రేపు ప్రతిదీ బాగుందని చెప్తే ఫేక్ అనుకుంటారు వాళ్ళు. ఇది యావరేజ్. ఇది మొత్తాన్ని ఫేక్ అనుకుంటారు. యావరేజ్. మంచి లాగేమో నువ్వు నా ఫ్యాన్స్ కోసం. మరి ఎందుకు ఫస్ట్ స్టార్టింగ్ ముక్క పెట్టుకోమని అబ్బబ్బా అన్నావు? అబ్బబ్బా బాగాలేదమ్మా. నువ్వే యావరేజ్. రాగి సంకటి, అందులో కాంబినేషన్ ఏమో ఆంధ్ర చికెన్ కర్రీ అంట. నాటుకోడి రాగి సంకటి తిని బోరు కొట్టిందంట ప్రసాద్ గడికి. అవును, అందుకనే ఏదో ఆంధ్ర చికెన్ కర్రీ బాగుంటుందని చెప్పారు. చూద్దాం దీని టేస్ట్ ట్రై చేద్దాం. అలా ఓపెన్ చేయండి. రే మా రోటీ కూడా ఇచ్చారు. మా దాంతోపాటు రోటీ ఇడికి వేసాను. బా రోటీ ఉండరా బాబు, మైదా అండి అది. కొంచెం రాగి సంగటి పెట్టాలి. రైట్. అది చిన్న హోల్ పెట్టి అందులో కర్రీ పడాలి. హోల్ పెట్టాలా? హోల్ నువ్వు పెట్టవసరం లేదు, వాళ్ళు పెడతారు. పెట్టేసారు వాళ్ళు. ఇంకొక పీస్ వేసి చిన్న లైట్ గ్రేవీ. చాలు. బాబా కాలిపోతుందిరా. మా కలుపురా, రెండు బాగా కలుపుమో. మొత్తం కలుపు. కాలుతుందా? చెయ్యి కాలదది. మనిషి చెయ్యండి. ఐరన్ చేయండి. చేయించడం అంత రఫ్ ఆడిచ్చేస్తా. కట్ చేసేస్తాను ఇది ఎడిటింగ్లో. అన్ని కట్ చేసారా? ఏడు తిని కూడా పెట్టుకో. తినమో ఎలా ఉంది చెప్పు. చెప్పరా. ఓకే, ఎంతసేపు ఆలోచించాడు. పర్లేదు బాగానే ఉంది. ఓకే అంటాడు కానీ బాగుంది. స్పైసీ. రేపు పొద్దున్న నా పరిస్థితి ఏంటో బాత్రూమ్కి ఆ దేవుడికి నాకే తెలుసు. మేము రెస్టారెంట్కి వచ్చామని బయట సెలబ్రేట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫ్యాన్స్. నేను ఫ్యాన్స్ కాదు, నా ఆర్మీ. 60 లైక్లు వచ్చినాయి. అప్పుడే బాంబులు పేలుతుంటే నా ఫ్యాన్స్ చేస్తున్నారు బయట సెలబ్రేషన్ అని. అమ్మా వావ్. ఈ స్నాపుల పిచ్చోళ్ళతో రాకూడదు బాబు రెస్టారెంట్కి. బుట్ట బిర్యానీ అంటారు ఇది. అదే కదా. పైన అది ఎందుకు పెట్టారు తెలుసా? చల్లారిపోకుండా. ఓకే కాదు, పొగ రావడానికి. పొగరావడానికి అక్కడే సైడ్లు పెట్టినా అయిపోతుంది. ఆ ఫ్లేవర్కి ఫ్లేవర్కి భలే ఉందిరా. ఇందులో చికెను, నాటుకోడి, మటను, దమ్ పీసు వస్తాయంట. పైన మొత్తం ఏమో అది గ్రేవీలా చేశారు. లోపల రైస్ ఉందా? బగారా రైసా? బిర్యానీ రైస్. లోపల బిర్యానీ రైస్ ఉందంట. ఈజీగా ఒక ముగ్గురు సరిపోద్దండి. ఎంత పెట్టారు కాస్ట్? 559 రూపీస్. ఓకే, టేస్ట్ చూసి చెప్దాం. ఒక నాటుకోడి ముక్క, ఒక చికెన్ ముక్క, ఒక మటన్ ముక్క, కోడిగుడ్డు ముక్క కూడా వేసారా. కొద్దిగా రైస్. ఇది నాటుకోడి అండి. చాలు. ఏం అబ్బో, జాయింట్ కూడా వచ్చిందిరా. అన్ని ప్లేట్లో కొట్టించేసుకున్నాం. బాబోయ్ జారిపోయింది. మటన్ హైలైట్ ఉందిరా ఇక్కడ. భలే మెత్తగా ఉంది మటన్. ఎగ్ కూడా ఫ్రైడ్ ఎగ్ వేసారు. దమ్ బిర్యానీలో జాయింట్ ఒకటి. బాగుంది జాయింట్. బగారా రైస్ ఇచ్చేసుకుంటా బిర్యానీ రైస్ ఇచ్చారు. బిర్యానీ రైస్ ఇచ్చారు. బిర్యానీ రైస్ ఇంత ఒకటే రైస్ ఉంటుంది. ఒక స్టార్టర్ తినేసి ఒక ముగ్గురు వచ్చి ఒక స్టార్టర్ తినేసి ఇది ఒకటి తినేస్తే బుట్ట బిర్యానీ ఒకటి చెప్పుకుంటే సెట్టుమో. ముగ్గురు సరిపోద్ది ఈజీ. క్వాంటిటీ కూడా చాలా బెస్ట్. బడ్జెట్లో అయిపోద్ది. 1000 రూపాయల్లో ముగ్గురికి అయిపోద్ది ఈజీగా. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఆప్రికాట్ డిలైట్.
ఆప్రికాట్ డిలైట్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ చేయండి. ఎప్పుడైనా తిన్నావు ఆప్రికాట్ దాంతో పాటు నా ఫ్యాన్స్ ఎవరు ఆపేయాలి, అర్జెంట్ వీడియో కంప్లీట్ చేసి ఆపేయాలి. దాన్ని మొక్క చేసుకుందాం. ఆహా చాలా బాగుంది భయ. చల్లగా దిగిపోతుంది గొంతులో. ఫినిషింగ్ టచ్ అదిరిపోయింది. హ్యాపీయా? హ్యాపీ కానీ ఇంకోసారి ఎప్పుడు ఇలాగా తిన్నాక తీసుకురామా. మనిషి అన్నాడు ఎవడని తిన్నాడు ఎవడు బతకమా. మా వల్ల అవ్వట్లేదు. రేపు ఎలాగరుగుతుందో అదొక టెన్షన్. ఇప్పుడు ఇవన్నీ తినగా ఒకటైతే దానికి మళ్ళీ రివ్యూ చెప్పడం ఎలా ఉందని ప్రతి దానికి చెప్పాలండి. అమ్మో మరి ఫుడ్ బ్లాగింగ్ అంటే కూర్చొని తిన్నవే కదా మీ పని అనుకో. నేను అనుకున్నా కానీ చాలా కష్టం. కానీ కింద కామెంట్స్ పెడతా చూసామా, వాళ్ళు కూడా ఒకసారి మా ఊరితో వచ్చి తినండి. మా తినాక తర్వాత మీరు రోడ్ సైడ్ తినండి, లేకపోతే ఆడుతున్నాడు ఏడుతున్నాడో తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. ఇంకెప్పుడు వద్దులే అమ్మ. చిట్టల్లి బుట్టల్లి తింటాం. అదే వీడియో ఇంటికి వెళ్ళిపోతాను, నేను కూడా ఇంటికి వెళ్ళిపోతాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న నేను ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.